నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తిరుమల శ్రీవారి దర్శనం అనగానే వెంకన్న దర్శనం కంటే ముందు సామాన్య భక్తులకు కొండంత సమస్యలే దర్శనమిచ్చే పరిస్థితి. 7 కొండలెక్కిన సామాన్య భక్తులు ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవడం గగనంగా మారింది. అందుకే తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టింది టీటీడీ. ఇంతకీ కొండపై ఉన్న సమస్యలేంటి? సామాన్యులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే పరిస్థితి ఉందా? క్షేత్రంలో ప్రక్షాళన చేయాల్సినవేంటి? కొండ ప్రక్షాళనకు టీటీడీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది? తిరుమల అంటే కలియుగ వైకుంఠం. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన క్షేత్రం. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుమల వెంకన్నకు భక్తులున్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం సామాన్య భక్తులు వ్యయ ప్రయాసలకు ఓర్చి 7 కొండలెక్కి వస్తారు. అయితే కొండపైకి రాగానే వసతుల దగ్గర నుంచి తలనీలాలు, దర్శనం, లడ్డూ ప్రసాదం, నిత్యాన్నదాన సత్రం ఇలా ప్రతి చోట గంటల తరబడి వేచి ఉండే పరిస్థితులు. సరే, సమయం ఎంతైనా ఆ దేవదేవుడి దర్శనం చేసుకుంటే చాలు అని అనుకున్నా భక్తులకు స్వామి దర్శనం కంటే ముందు తిరుమలలో అన్ని సమస్యలే దర్శనమిస్తాయి. ఇకపై ఇలాంటి సమస్యలు భక్తులు ఎదుర్కొనబోరని భరోసా ఇస్తోంది టీటీడీ. నూతన ఈవో శ్యామలరావు కొండపై ఉన్న సమస్యలను, వాటికి పరిష్కార మార్గాలను చూపే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. తిరుపతిలో అడుగుపెట్టింది మొదలు మళ్లీ తిరుమలలో దర్శనం ముగించుకుని కొండ దిగే వరకు సామాన్య భక్తులకు ఎన్నో అవస్థలు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలక మండళ్లు మారుతున్నా నిత్యం భక్తుడికి ఆ వెంకన్న దర్శనమంటే కేవలం దైవ దర్శనం మాత్రమే కాదు, సమస్యలను ముందు దర్శించి వాటిని అధిగమించి ఆ తర్వాత కానీ శ్రీనివాసుడిని దర్శించుకోవడం సాధ్యం కాదు. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తూ ఉంటారు సామాన్య భక్తులు ఎంతో మంది. కొండపైకి రాగానే వాళ్లకు ముందు వసతి పెద్ద సమస్యగా మారింది. కాటేజీలుంటాయి, కానీ భక్తుల రద్దీకి తగినంత ఉండవు. రోజురోజుకి తిరుమలకు వచ్చే భక్తులు పెరుగుతూనే ఉన్నారు. కానీ కొండపై ఆ రద్దీని తట్టుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించడం మాత్రం సవాలుగా మారింది. వీఐపీ భక్తులకు ప్రత్యేకమైన కాటేజీలు, వసతులు ఉన్నాయి. బ్రేక్, స్పెషల్ పేరుతో 2-3 గంటల్లోనే వెంకన్న దర్శనం పూర్తవుతుంది. సామాన్య భక్తులకు వసతి సముదాయాలు అంతంత మాత్రమే. కొండపై వీఐపీల సేవలో అధికారులు తరిస్తున్నారన్న అపవాదు ఉంది. సామాన్య భక్తులకు వసతి, సరైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. వారాంతాలు, పర్వదినాలు, సెలవులు, బ్రహ్మోత్సవ సమయాల్లో తిరుమలకు విపరీతమైన రద్దీ ఉంటుంది. భారీ క్యూలైన్లు భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రద్దీ సమయాల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోతాయి. చిన్నపిల్లలతో వచ్చేవాళ్లు, వృద్ధులు ఆ క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉండడం అంటే కత్తిమీద సామే. పిల్లలకు తగిన సౌకర్యాలు ఉండవు. భక్తుల రద్దీకి సరిపడా టాయిలెట్స్ లేవు. పులిహోర, పెరుగన్నం, సాంబార్, రైస్ ఇలా అల్పాహారంగా ఏదో ఒకటి ఇచ్చే వ్యవస్థలు ఇప్పటివరకు సరిగా పనిచేయలేదని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్తున్నారు. కంపార్ట్మెంట్లలో ఆహారం నాణ్యతపైన భక్తుల నుంచి రకరకాల కంప్లైంట్స్ అందుతున్నాయంటున్నారు. అంటే ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు, అంటే పై అధికారులు దాన్ని చూసుకునే వ్యవస్థ అనేది లేదు. అది అక్కడ అలా జరిగిపోతుంది. కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా చూసే వ్యవస్థ లేదు. ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాము. దాంట్లో ఏంటంటే ఏఈఓస్ని పోస్టింగ్ చేశాము. నారాయణగిరి షెడ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెయిటింగ్ ఉన్నప్పుడు అక్కడ ఏఈఓస్ అందరూ కూడా ప్రతి షిఫ్ట్లోనే ఉంటారు. వాళ్ళ కింద ఎవరెవరు ఉండాలి, ఎవరెవరికి ఏ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ నూతన ఈవో శ్యామలరావు చార్జ్ తీసుకున్న తర్వాత తనిఖీలు ముమ్మరం చేశారు. నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం క్వాలిటీ పైన భక్తులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అన్నం సరిగా ఉడకడం లేదని, కూరలు, పచ్చళ్లు, మజ్జిగ ఇవన్నీ నాణ్యతతో ఉండడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కోసారి బియ్యం నూకలతో అన్నం వండుతున్నారన్న విమర్శలను కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అన్నదాన సత్రంలో ఫుడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ టీటీడీకి పెద్ద సవాలుగా మారింది. సరుకులు, కూరగాయల నాణ్యతపైన దృష్టి పెట్టాలని చాలా మంది సూచనలు చేశారు. నూతన టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు చాలానే వచ్చాయి. దీనిపై టీటీడీ దృష్టి సారిస్తామని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి ఇక్కడ ఒక ల్యాబ్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళ స్టాఫ్తో రన్ చేస్తాము, పెడతాము. అన్ని మీకు ఏమేమి టెస్టులు కావాలో మంచి పదార్థాలు, మంచి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి ప్రసాదాలు తయారు చేయడానికి చేస్తాము అని చెప్పడం జరిగింది. FSSAI వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఒక మొబైల్ FSSAI ల్యాబ్ కూడా రీసెంట్గా దాన్ని ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో 80 రకాల టెస్టులు ఇక్కడ చేస్తాం. తిరుమల శ్రీవారి దర్శనానంతరం శ్రీవారి దివ్య ప్రసాదంగా లడ్డూను భక్తులకు అందిస్తారు. వీటి తయారీ, నాణ్యత, లడ్డూ సైజుపై కూడా ఫిర్యాదులు ఈ మధ్య కాలంలో పెరిగాయి. ఒకప్పుడు లడ్డూ వారం రోజులు నిల్వ ఉన్నా ఎలాంటి దుర్వాసన వచ్చేది కాదు. కానీ అందులో వాడే సరుకుల క్వాలిటీ లోపం కారణంగా 2 రోజులకే లడ్డూ ప్రసాదం చెడిపోతోందన్న కంప్లైంట్స్ వ్యక్తమవుతున్నాయి. వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని భక్తులు అంటున్నారు. తిరుమలలో తిష్టవేసిన దళారీ వ్యవస్థ వసతి, దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల పేరుతో భక్తులను మోసగిస్తూ వస్తోందనే ఆరోపణలు పెరిగిపోయాయి. అలాగే ఆన్లైన్ మోసాలతో కొండకు వచ్చే భక్తులకు అద్దె గదులు అందుబాటులో లేకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ప్రైవేటు వ్యాపారులు తిరుమలను తెల్ల ఏనుగుగా చేసుకుని కేవలం లాభార్జనే ధ్యేయంగా బిజినెస్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొండపైన రెస్టారెంట్లు, హోటళ్లు, సత్రాల్లో భక్తులను డబ్బుల కోసం నిలువు దోపిడీ చేసే మాయగాళ్ల దందా నడుస్తోందన్న వాదనలు ఉన్నాయి. వీటన్నింటిపై ఇప్పుడు టీటీడీ ఈవో శ్యామలరావు దృష్టి సారించారు. 1 నెల రోజులకు పైగా తనిఖీలు చేసి పరిష్కార మార్గాల దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుమల కొండపై భక్తుల సమస్యలు, దర్శనం నుంచి వసతి, ఇతర సౌకర్యాల విషయంలో కొండ పవిత్రతను కాపాడేలా ప్రక్షాళన మొదలుపెట్టామని టీటీడీ చెబుతోంది. నూతన ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు గత 1 నెల రోజులుగా దీనికోసం ముమ్మరంగా కసరత్తు చేశారు. వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేశామంటున్నారు. భక్తులు తిరుమల యాత్రను అత్యంత సౌకర్యవంతంగా చేసుకునేలా మార్పులు చేర్పులు చేయబోతున్నామని టీటీడీ చెబుతోంది. కొండ ప్రక్షాళనకు టీటీడీ భారీ ప్రణాళికలనే రచించింది. సామాన్య భక్తుల సేవలో తరించేలా తిరుమలలో ప్రక్షాళన చేస్తున్నామని చెప్తోంది టీటీడీ. నూతన టీటీడీ ఈవో శ్యామలరావు 1 నెల రోజులుగా దీనిపై తనిఖీలు, క్షుణ్ణమైన పరిశీలన చేసినట్లు చెప్తున్నారు. వ్యవస్థలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో సరిదిద్ది తిరుమల యాత్ర అంటే భక్తులకు కలకాలం గుర్తుండే మధురమైన అనుభూతులను పంచేలా చేస్తామంటున్నారు. దానికి కావలసిన యాక్షన్ ప్లాన్ ను ఇప్పటికే రెడీ చేసినట్లు చెప్తున్నారు. తిరుమలకు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబాలతో ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. సామాన్య భక్తులు సర్వదర్శనం కోసం క్యూ లైన్లలో ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. పిల్లలకు పాలు, ఆహారంతో పాటు ఇతర భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు టీటీడీ ఈవో. గతంలో చాలా మంది క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ప్రసాదం అందేది కాదని, దీనికోసం కొత్తగా 3 ఆహార వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు పర్యవేక్షించేలా 3 షిఫ్టుల్లో ఏఈఓల వ్యవస్థను ఏర్పాటు చేసింది టీటీడీ. నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్లలో వీరి పర్యవేక్షణ ఉంటుంది. భక్తులకు ఆహారం సరిగా అందుతోందా, సిబ్బందితో ఏమైనా సమస్యలున్నాయా, ఇలా అన్ని అంశాలు వీరు చూసుకునేలా ఏఈఓల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీకెండ్స్ లో భక్తుల రద్దీకి వేచి ఉండేలా ప్రత్యేకమైన వెయిటింగ్ హాళ్లను కూడా నారాయణగిరి దగ్గర అందుబాటులోకి తేనుంది టీటీడీ. తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను కాపాడడమే కాకుండా నాణ్యతతో కూడిన అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని నూతన ఈవో శ్యామలరావు చెప్తున్నారు. తిరుమల అన్నప్రసాదం క్యాంటీన్లో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ ఉంటారు. అన్న పదార్థాల క్వాలిటీపై ఫిర్యాదుల కారణంగా అన్నం నాణ్యత, కూరల రుచిపై అక్కడ కూడా క్వాలిటీ చెకింగ్ అధికారుల పర్యవేక్షణ పెంచుతున్నారు. ఇప్పటికే పలు ఫుడ్, క్యాటరింగ్ నిపుణులతో టీటీడీ ఈవో శ్యామలరావు అన్నప్రసాదం క్యాంటీన్లో తనిఖీలు చేశారు. సరుకులు నాణ్యమైనవి వాడడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కిచెన్లో పనిచేసే వారి సంఖ్య పెంచడం దగ్గర నుంచి కుకింగ్ సామాగ్రిని అప్గ్రేడ్ చేయబోతున్నామన్నారు. అంతేకాకుండా సరుకులు క్వాలిటీవి వచ్చేలా సప్లై చేసే వారికి వార్నింగ్ ఇచ్చింది టీటీడీ. కుకింగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలి, మనసు పెట్టి చేయాలి. ఇంతమంది తింటున్నారు, భక్తులకి మంచి క్వాలిటీ ప్రసాదాలు అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా డెడికేటెడ్గా, మోటివేటెడ్గా చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత క్వాలిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అయ్యింది, ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలి. తిరుమల లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
అయితే గత కొంతకాలంగా లడ్డూ నాణ్యతపై భక్తులు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించామన్నారు. దీంతో క్వాలిటీ లడ్డూ ప్రసాదాన్ని అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామంటోంది టీటీడీ. నెయ్యి నాణ్యత పెంచడంతో పాటు లడ్డూకు వాడే పిండి, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రవ్వ ఇలా ప్రతి వస్తువు అత్యంత నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. సరుకు కొనుగోళ్ల నుంచే వాటి నాణ్యతను చెక్ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంటున్నారు. వారి భాగస్వామ్యంతో తిరుమలలో ఒక మంచి క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయనున్నారు. బియ్యం, బెల్లం, చక్కెర, పప్పు ఇలా ఏ వస్తువైనా ఈ ల్యాబ్ ఆమోదించిన తర్వాతే తీసుకునేలా చర్యలు చేపడుతోంది టీటీడీ. సీనియర్ సిటిజన్ దాంట్లో అన్నప్రసాద కేంద్రాలు లైన్లో కూడా బాగానే ఉంది, కానీ బట్ ఇంకా కొంచెం చాలా డెవలప్మెంట్ చేయాలండి. ఇండివిజువల్గా చెప్పలేము కదా, ఇంకా చెయ్యాలి. కానీ అప్పటికిప్పుడైతే మార్పులు ఉన్నాయి. తిరుమలలో టీటీడీ అన్నప్రసాద కేంద్రాలే కాదు, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే అవుట్ సైడ్ దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ పైన టీటీడీ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరుపతిలో కంటే తిరుమలలో రేట్ల మోత అధికంగా ఉంటుందని సామాన్య భక్తుల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదు. దీన్ని నియంత్రించడంతో పాటు ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లలో నాణ్యత, పరిశుభ్రత, కొండ పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ భరోసా ఇస్తోంది. కొందరు లైసెన్స్లను ఒక పేరుపైన తీసుకుని మరో వ్యాపారం చేస్తున్నారని, కొన్ని రెస్టారెంట్లలో కుళ్ళిన ఆహార పదార్థాలు, చెడిపోయిన సామగ్రిని టీటీడీ ఈవో చేసిన తనిఖీల్లో బయటపడింది. అలాంటి హోటళ్ల లైసెన్సులు రద్దు కూడా చేసినట్లు చెప్తున్నారు. రేట్ల విషయంలోనూ, క్వాలిటీ విషయంలోనూ నిరంతర నిఘా ఉంటుందని హెచ్చరించారు. సదుపాయాలన్నీ క్యూ లైన్లో కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఏదన్నా పిల్లలకి ఇబ్బంది అయినా పాలు, ఫుడ్ లాంటిది ఇవ్వడం కానీ అంతా బాగానే ఉంది సార్. దర్శనంలో కూడా ఇబ్బంది ఏమీ లేకుండా బాగానే వెళ్ళి దేవుడి దర్శనం ప్రశాంతంగా చేసుకొని వచ్చాం. తిరుమలలో తిష్టవేసిన దళారీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని టీటీడీ చెప్తోంది. వసతి, దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల పేరుతో ఆన్లైన్లో అటు టీటీడీని, ఇటు భక్తులను మోసగిస్తున్న వారి ఆట కట్టేలా సరికొత్త టెక్నాలజీ వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ మోసాలకు పాల్పడే వారి ఈమెయిల్ ఐడీలు, మొబైల్ నెంబర్లు గుర్తించామని, వాటిని బ్లాక్ చేశామన్నారు. ఒకే ఆధార్ నెంబర్తో వందల కొద్దీ బుకింగ్స్, ఫేక్ ఆధార్ కార్డులతో చేస్తున్న బుకింగ్లపైన టీటీడీ ముమ్మరంగా నిఘా పెట్టింది. అలా మోసం చేసే వారి ఆట కట్టిస్తామంటోంది. మోసాన్ని ఈజీగా గుర్తించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీల సాయం తీసుకుని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేస్తామని టీటీడీ సామాన్య భక్తులకు హామీ ఇస్తోంది.